మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు బీదవారిగా ఉండి ఆయనతో పాటి దేవుని రాజ్యం నిమిత్తం పనిచేయడానికి సిద్ధమైన ఆ శిష్యులతో మాట్లాడుతున్న మాట ఈ మాట. బీదవాడిగా పుట్టినందుకు మీరెప్పుడు కూడా బాధపడకండి, దిగులు చెందకండి, ఏడవకండి. ఎందుకంటే నన్ను పంపించిన తండ్రి, ఆ దేవాది దేవుడు మీకోసం ఆయన రాజ్యంలో స్థలమును సిద్ధపరిచాడు అని చెప్పేసి బీదవారైన ఆ శిష్యులను యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా బీదవాడిగా పుట్టినందుకు బాధపడుతూ దిగులు పడుతూ ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటున్నావేమో. ఎప్పటికీ కూడా నీ కష్టం చేత నువ్వు బ్రతుకుతుంటే ఏనాడికి నువ్వు బీదవాడివి కావు. దేవుని దృష్టిలో ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో రాజులతో సమానం. ఆయన అందుకే దేవుని రాజ్యాన్ని మనలాంటి వారితో నింపబోతుంటున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు శిష్యులను సంతోషపెట్టిన దేవుడు ఈరోజు నిన్ను కూడా సంతోషపెట్టాలని ఈ మాట నీతో చెప్తూ ఉంటున్నాడు. కష్టపడుతున్నందుకు, ప్రతిరోజు పని చేయాలని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు. బీదవాడుగా పుట్టినందుకు నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు. ఎందుకంటే దేవుని రాజ్యంలో నీ కోసం ఒక స్థలము ఉంచబడింది. ఆ దినమున నీవు సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలుగుతావు, ఆనందంగా దేవుణ్ణి స్తుతించగలుగుతావు. దాన్ని బట్టి సంతోషించి ఆనందించి దేవునితో చక్కగా ఆయన పని చేసుకుంటూ ముందరికెళ్ళాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ప్రభువా బీదవారిగా పుట్టినందుకు బాధపడుతూ దిగులు పడుతూ ఉంటున్నారేమో నాయన. ఆ దినమున శిష్యులతో నీ మాట, గొప్ప మాట చెప్పి దేవుని రాజ్యంలో మీకు స్థలం ఏర్పడింది అని చెప్పేసి వారిని సంతోషపెట్టినట్టు నీ బిడ్డలను కూడా నీవు సంతోషపెట్టినందుకు నా తండ్రి, నీ బిడ్డలకు కూడా దేవుని రాజ్యములో నీవు స్థలం సిద్ధపరిచినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.